అంటే మంచి కండిషన్ ఉంది యాక్చువల్లీ ఎన్నికల నవీన్ బన్నీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయస్ ఏంటంటే ఈరోజు నేను పుష్ వర్కౌట్ వేద్దామని అనుకుంటున్నాను, అందుకే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసి ఉండే. నార్మల్గా లాస్ట్ టైం పోయినప్పుడు అయితే వేరే జిమ్కి పోయినాం, కానీ కాకపోతే అక్కడ బ్లాగ్ అయితే ఏం చేయలేదు ఎందుకంటే అక్కడ ఫుల్ సౌండ్ అయితే వచ్చింది అన్నట్టు. సో ఇక్కడనైతే మన దగ్గర ఓన్లీ 40 kgs ఉంది. సో ఏంటంటే డైరెక్ట్గా ఒక వార్మప్ సెట్ కొట్టేసి 40 kgsతో అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే పొద్దున్నే జర మంచిగా కుకింగ్ అయితే వేసుకొని ఓట్స్ అవన్నీ వేసి వచ్చేసరికి టైం అయితే చాలా ఎక్కువ అయిపోయింది అన్నట్టు. వర్కౌట్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. జిమ్ కూడా ఓపెన్ చేయలేదు పాపం టైంకి, ఒకడైతే వెయిట్ చేసి ఉండే. ఇది కథ. ఇంకోటి ఏంటంటే చాలామంది ఏం చెప్తారంటే అన్న వ్లాగ్ చేయట్లేదు అంటే కొంచెం టైం ఉండట్లేదు. 12 వరకు జిమ్ ఓపెన్ చేసినాం కానీ కరెక్ట్ టైం అంటే కుదరట్లేదు, అంటే ఎడిటింగ్కి దీనికి టైం సరిపోవట్లేదు, అందుకని వ్లాగ్ చేయట్లేదు. సో ట్రై చేస్తా మ్యాక్స్ వ్లాగ్ చేయడానికి. ఈరోజు అయితే పుష్ వర్కౌట్ అయితే చేసి ఈ వ్లాగ్ అయితే ఓన్లీ వర్కౌట్ వరకే ఏం చేద్దాం అనుకుంటున్నా, అంటే కొంచెం బయట అదంతా చిట్ పెట్టకుండా జస్ట్ ఓన్లీ వర్కౌట్ వరకే పెట్టేసి వ్లాగ్ అయితే ఏం చేస్తాం. ఏం సత్తి? గుడ్ మార్నింగ్. ఏం సంగతి? బాడీ పెంచావా నువ్వు? ఇలా మన పొద్దున ఎందుకు రాలి మరి? జిమ్ ఓపెన్ చేసాము అనుకొని నీ మీద ఆశలు పెట్టుకుని నేను జిమ్కి రాకుండా. మన బాయ్స్ మొత్తం ఏం బాయ్స్, ఇటు ట్రైనర్. అరే ఇక్కడ రారా నువ్వు, ఇక్కడ నువ్వు ఫస్ట్ ఇక్కడ చెప్పురా. ట్రైనింగ్ ఇస్తలేవు మరి? క్లయింట్స్ వస్తలేదా? అంతే అంటావా? వర్కౌట్ వేద్దాం మరి. అలా ఏం వర్కౌట్ వేస్తున్నావు? మొత్తం జిమ్ మొత్తంలో యాక్చువల్గా ఏంటంటే ఓ నలుగురేమో ఉన్నాం, ఎందుకంటే ఫుల్ వెదర్ అయితే ఫుల్ వర్షం కొట్టింది అన్నట్టు. మంచి వ్యూ అయితే కనిపిస్తుంది, ఎప్పటి నుంచో చూపిస్తా అది థ్రెడ్మిల్ నుంచి మంచి వ్యూ కనిపిస్తా అని చెప్పేసి. ఏంటంటే ఇంకోటి ఏంటంటే మనం మినీ కట్లు ఉన్నాం, సో అట్లా అని చెప్పేసి వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఏంటంటే కొత్త కార్ అయితే తీసుకొచ్చి ఉంటే చాలా రోజులు అవుతుంది, కానీ ఇంకా ఇంతవరకు అయితే మనం వీడియోలు అయితే పెట్టలే అన్నట్టు. కానీ ఇది పిచ్చెక్కిస్తుంది కారు. సో ఒకసారి చూడ ఎట్లా అవుతుందో ఉద్దేశం అన్నట్టు. సత్తి వీడియోది అంటే మంచి కండిషన్ ఉంది. యాక్చువల్లీ ఎన్నికల ఫాగ్ వస్తుండే కానీ నేను ఆయా పాడైపోయింది. ఇంత వెయిట్లు వేయాలంటే కొంచెం ప్రీ వర్కౌట్ తాగాల్సి వస్తుంది అన్నట్టు, అందుకే ప్రీ వర్కౌట్ తాగుతున్నాం. బ్రాతెక్స్ది ఇది బాగుంటుంది ఫ్లేవర్ అయితే, కోలా ఫ్లేవర్. ఈ బాటిల్ ఎక్కడది అనుకున్నా, ఒక జ్యూస్ ఆర్డర్ ఫ్రూట్ హాలిక్ అని జ్యూస్ ఆర్డర్ పెడితే ఈ బాటిల్ ఫ్రీ వచ్చింది. అప్పటి నుంచి ఇదే బాటిల్లో మనం ప్రీ వర్కౌట్ తాగుతాం అన్నట్టు. ప్రీ వర్కౌట్ తాగి వర్కౌట్ చేయాలి. ఫస్ట్ సెట్ వార్మప్ సెట్ అయితే ఇస్తున్నాం 20తో జస్ట్ ఒక 50 minutes వేసేసి 40 వేసుకో, 3 sets కొట్టేసి. ఫస్ట్ సెట్కి సెకండ్ సెట్కి అయితే 1 minute గ్యాప్ అయితే తీసుకుంటే, సో దీంతో ఎన్ని రెప్స్ వస్తే వెళ్తాం.
ఎక్సలెంట్. యాక్చువల్గా లాస్ట్ టైం 15 reps పెట్టినా, సో బాడీ కొంచెం సోల్ ఉంది కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ చెస్ట్ ప్రెస్ మిషన్ కొన్ని మెకానిజం ప్రాపర్ ఉండదు. ఏంటంటే మీరు చేసేటప్పుడు మీకు బ్యాక్ ప్రాపర్ స్ట్రెచ్ దొరకదు. సో మీరు ఏం చేయాలంటే అప్పుడప్పుడు ఇట్లా జుగాడు వేయాలి. ఎట్లా జుగాడు వేసారంటే ఇట్లా పెట్టేసి ఏదైనా స్టెప్పర్ తీసుకుని ఇట్లా పెట్టేసి ఒక మ్యాట్ ఉంటుంది కదా, ఎందుకంటే మీకు బ్యాక్ పెయిన్ రాకుండా ఇట్లా పెట్టేసండి. అప్పుడు మీకు ప్రాపర్ స్ట్రెచ్ అనేది దొరుకుతుంది. సో ఇట్లా జుగాడు వేస్తేనే మీకు స్ట్రెచ్ అనేది దొరుకుతుంది అన్నట్టు. ఓకే, అప్పుడు ప్రాపర్ స్ట్రెచ్ దొరుకుతుంది. బ్యాక్ కూడా మీరు మంచి స్ట్రెచ్ ఉంటుంది అన్నమాట. ఏం చేసినా ఫెయిల్యూర్ రెప్ వర్క్ చేయాలి. సో మీకు అప్పుడైతే మంచి పంప్ అని వస్తుంది. ఇలా మొత్తానికి ఆన్ రోల్ మాచి వచ్చేసిండు. మాచి చెస్ట్ గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ ప్రెస్ 1 row ఈజీ. లాస్ట్ 5 పుష్ 4 లాస్ట్ 3 మాచి పుష్ లాస్ట్ 2 పుష్ చేయాలా. వన్ మోర్ యప్ ఇనఫ్. గాయస్ నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి కేబుల్ క్రాస్ ఓవర్. ఇది మేము ఫంక్షనల్ ట్రైనర్, యాక్చువల్గా చాలా మందికి కేబుల్ క్రాస్ ఓవర్ ఫంక్షనల్ ట్రైనర్ ఉండదు చాలా జిమ్స్లో. సో మీరు ప్రాపర్గా చేయాలి. మంచిగా స్ట్రెచ్ చేసి ఒక లెగ్ ముందు పెట్టుకొని కొంచెం ఫాస్ట్గా వేయాలి. ఎప్పుడైనా మరీ మీరు చేసేటప్పుడు స్లో రెప్స్ చేస్తే మీకు బైసెప్ పైన వెయిట్ పడుతుంది. సెట్కి ఒక 1 minute అయితే గ్యాప్ అయితే తీరి. లాస్ట్ 5 reps పుష్ చేయి హోల్డ్ 1 second. ఆన్ ఫాస్ట్ చేయి, కొంచెం మరీ అంత స్లో అవసరం లేదు. అవును బ్రో, పుష్ లాస్ట్ 2 ఇనఫ్. గాయస్ ఏంటంటే నెక్స్ట్ షోల్డర్ వేరియేషన్కి వచ్చేసి కాంపౌండ్ వేరియేషన్ అయితే చేస్తున్నాం. సో ఫస్ట్ డంబుల్ ప్రెస్ అయితే చేసి ఒకటి వామప్ అయితే సెట్ చేసి ఉండే, తర్వాత 20తో చేస్తున్నాం అన్నట్టు. గాయస్ షోల్డర్కి సెకండ్ వేరియేషన్ లాటరలైజ్ చేయాలి. యాక్చువల్లీ ఫస్ట్ నార్మల్ వామప్ సెట్ అయితే వేసి ఉండే, మంచి పంప్ అయితే వేసిరుగా. సో సెకండ్ సెట్ ఇది 10తో చేస్తున్నాం. స్ట్రైట్ చేయాలి. చేసేటప్పుడు ఓన్లీ డెల్ట్తోనే లేపాలి పైకి, అప్పుడైతేనే మీకు ప్రాపర్ స్ట్రెంగ్త్ దొరుకుతుంది. ఇంకా ప్రాపర్ లెంతనింగ్ ప్రాసెస్ కూడా దొరుకుతుంది అన్నట్టు. ఇదా చలో మాచి దా వెనకకి రా. చలో మాచి పుష్ చేయి, కిందికి రావాలి మాచి. మంచిగా నీకు ఈ డెల్ట్ పైన పడాలంటే నువ్వు ప్రాపర్గా పైకి పుష్ చేయాలా. చలో అట్లా చలో ఈజీ. వన్ మాచి చలో ఈజీ. లేపు పైకి లేపు. హలో హలో లాస్ట్ 5 4 3 లాస్ట్ 1 more ఇనఫ్. గైస్ నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ట్రైసెప్కి పుష్ డౌన్ అయితే చేస్తున్నాం. ఇంకోటి ఎక్స్టెన్షన్ కూడా. యాక్చువల్లీ చెస్ట్కి 3 వేరియేషన్స్, షోల్డర్కి 2 వేరియేషన్స్, బైసెప్ ట్రైసెప్కి 3 వేరియేషన్స్. సో కంప్లీట్ పుష్ చేయాలి. కొంచెం ఫాస్ట్ రెప్స్ చేస్తేనే మీకు ప్రాపర్ అంటే ఫోర్ ఆర్మ్ పైన పడకుండా డైరెక్ట్ ట్రైసెప్ పైన అయితే వెయిట్ పడుతుంది. పుష్ చేయాలి. ఇనఫ్. గైస్ నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి కేబుల్ ఎక్స్టెన్షన్.
ఎప్పుడైనా కేబుల్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ప్రాపర్ ఇట్లా మంచి స్ట్రైట్ పొజిషన్ ఉండి ఈ చేత్తోని ఇక్కడ పట్టుకో, అప్పుడు నీకు నీకు ఫామ్ దొరుకుతుంది ఇట్లా స్ట్రెచ్ చేయడానికి. వెయిట్ తక్కువ పెట్టుకో. చలో ఇట్లా నువ్వు చేసినప్పుడు కంప్లీట్ ఇట్లా స్ట్రెచ్ చేయాలి. ఓకే, నీకు తెలుసా డిఫరెన్స్? ఓకే, స్ట్రెచింగ్ అది తెలుస్తుందా? చలో స్ట్రెచ్ స్ట్రెచ్ కమాన్ బ్రో, స్ట్రెచ్. ఎన్నేని? చలో లాస్ట్ లాస్ట్ లాస్ట్. ఫస్ట్ ఫ్రంట్ డబల్ బైసెప్ ముందు జరు. బాయ్. చలో ఫ్రంట్ డబల్ బైసెప్, గుడ్. ఎస్, సైడ్ చెస్ట్, సైడ్ చెస్ట్. కాలు దూరం పెట్టి ఇట్లా చెస్ట్. ఇగో ఇది బెండ్ అవ్వద్దు, కానీ చెస్ట్ చేసేటప్పుడు పట్టేస్తుందా? చలో బ్యాక్ బ్యాక్ జీ. దీనికి ప్రాపర్ డైట్ లేదు కాబట్టి సో ఇట్లా కండిషన్లు ఉన్నాడు, కానీ ప్రాపర్ డైట్ ఉంటే బాగుండు. ఏంటంటే వీనికి జాబ్ లేదు, అయినా కూడా వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా వాని పైసలతోనే కొంచెం కొంచెం ఎర్న్ చేస్తావు కదరా దేంట్లో ఒక అలా. ఆ ఎర్న్ చేసిన పైసలతోనే వీడు చేస్తుండు కాబట్టి సో పేరెంట్స్ మీరు ఎవరు ఇబ్బంది పెట్టవద్దు. ఇట్లా డైట్ కోసం కానీ జిమ్ ఫీజ్ కోసం కానీ ఏంటంటే ఈ మధ్య చాలా ఇబ్బందులు పడుతారు అన్నట్టు. ఫోన్ చేస్తారు పేరెంట్స్ కూడా, అన్న మీరు ఇట్లా చెప్పకండి ప్రోటీన్ అది ఇది అని. ఏంటంటే దానివల్ల పేరెంట్స్ కూడా సఫర్ అవుతారు, ఎందుకంటే ఆ ప్రోటీన్ బదులు ఇంట్లో మొత్తం ఖర్చులు అన్నీ వెళ్ళిపోతాయి. 6,000 7,000 ఉంటుంది కదా. సో అట్లా అన్నట్టు వీడు కూడా జాబ్ తెచ్చుకున్న తర్వాత వీని బాడీ కండిషన్ నెక్స్ట్ చూద్దాం. ఓకే సూరజ్ గైస్, మినీ కట్లో డే 3. ఇంకా ఫ్యాట్ ఉంది, ఏంటంటే మనం జర కండిషన్లో పెరగలే కాబట్టి బాల్కింగ్, అందుకే మినీ కట్ అయితే వేస్తున్నా. యాప్స్ అయితే విజిబిలిటీ లేవు, సో మొత్తం ఫ్యాట్ ఉంది. చూద్దాం నీళ్ళేసి పడుతుంది బ్యాక్ అయితే. కొంచెం ప్రాపర్ కండిషన్లో వెళ్ళి మినీ కట్ చేసి చూద్దాం. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితోనైతే ఎండ్ చేస్తున్నా. ఈరోజుకి వర్కౌట్ సెక్షన్ అయితే అయిపోయింది. సో మీరైతే మంచిగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయకుండా వీడియోని అయితే స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. అట్లా చూస్తేనే మనకు యూట్యూబ్ నుంచి కొంచెం వ్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ అప్డేట్. బాయ్ బాయ్.